మన వందన ఈరోజు ప్రియులరా దేవుడి సన్నిధిలోకి వెళ్దాం. దేవుడు ప్రతి వారి జీవితంలో దేవుడు ఆలోచించేది ఏంటంటే నా పిల్లలు విజయం పొందాలని, ఎప్పుడు అపజయంలో ఉండకూడదని. దేవుడు ఎప్పుడు కూడా మన గెలుపునే కోరుకుంటాడు. ఆయన మన ఓటాన్ని ఎప్పుడు కోరుకోడు. మనం ఓడిపోవాలనే దేవుడు ఎప్పుడు అనుకోడు. ఒకవేళ మనం ఓడిపోతున్నా మనల్ని గెలిపించే దేవుడు. మనం ఓడిపోతున్నా మనల్ని గెలిపించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మనం ఆనందంగా ఉంటే మనల్ని చూసిన తండ్రి ఆనందంగా ఉంటాడు. చూడండి, మీ పిల్లలు నవ్వుతూ ఉంటే మీకు ఎంత ఆనందం. మీకు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, కానీ మన కళ్ళ ముందు మన పిల్లలు ఏమవ్వాలా? సంతోషిస్తున్నప్పుడు తల్లిదండ్రుల ఆనందం ఎక్కడంటే పిల్లల ఆనందమే. తల్లిదండ్రుల సంతోషం ఎప్పుడంటే పిల్లల సంతోషమే. తల్లిదండ్రులు ఎప్పుడు కడుపు నిండా తింటారంటే పిల్లలు కడుపు నిండగా ఉన్నప్పుడే. పిల్లలు ఎంత బాగుంటారో తల్లిదండ్రులు అంత సంతోషంగా ఉంటారు ఈ లోకంలో. అలాగే మనం బాగుంటే మన తండ్రి ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. తండ్రి ఉద్దేశం ఏంటంటే మీరెప్పుడు జయం పొందాలని, మీరెప్పుడు ఆనందంగా ఉండాలని, మీరెప్పుడు సంతోషంగా ఉండాలని. అలాంటి విజయం ఇవ్వడానికే దేవుడు ఇష్టపడుతున్న దేవుడు. మనకెప్పుడు విజయాన్ని ఇస్తాడు, మనకెప్పుడు సంతోషాన్ని ఇవ్వడానికే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అయితే చాలా మంది దేవుడిచ్చిన సంతోషాన్ని పొందుకోలేకపోతున్నారు. అందుచేత ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ సంతోషం నీకు ఇవ్వాలంటే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం మరలా సంతోషించును. ఈ ఇచ్చిన సంతోషం ఎవ్వరూ మీ వద్ద నుండి తీసివేయలేడు. చూసారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈరోజు నాతో మాతో అందరితో మాట్లాడు, నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మరొకసారి మాట చదువుదాం. అందరూ ఈ మాట వినండి. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడు మీ వద్ద నుండి తీసివేయడు. చూసారా? అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు కానీ, ఇప్పుడు మీరు చాలా దుఃఖంలో ఉన్నారు కానీ, ఒక రోజు రాబోతుంది, నేను మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మీరు ఏమవుతారంటే సంతోషిస్తారు. ఆ సంతోషాన్ని ఎవడు తీసివేయలేడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చింది ఎవడు తీసివేయలేదు. దేవుడు నీకేమిచ్చినా నీ దగ్గర నుండి ఎవడు తీసివేయలేదు. దేవుడు నీకేమిచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, అందం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ఇంకొకటి ఇచ్చినా, దేవుడు ఏమి ఇచ్చినా అది మన దగ్గర నుంచి ఎవ్వడు తీసివేయలేడు. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు. ఎందుకు దుఃఖపడుతున్నారంటే మీకు కొంత దుఃఖం కలిగింది. దేవుడు లేడేమో, నాతో యేసయ్య లేడేమో, నాకు అంచెదిన కార్యాలు జరగట్లేదని మీరు దుఃఖపడుతున్నారు. కానీ మీ వద్దకు నేను వస్తాను, మీ వద్దకు మరలా నేను వస్తాను. వచ్చినప్పుడు మీకేమిస్తాను తెలుసా? సంతోషాన్ని ఇస్తాను. మీ దుఃఖానికి బదులుగా సంతోషాన్ని ఇస్తాను. నేనిచ్చిన సంతోషము ఎవడు తీసివేయలేడు.
నేను వచ్చి నీకు ఒక సంతోషాన్ని ఇస్తాను. సంతోషం అంటే దుఃఖం మీద విజయం ఇస్తాను, శ్రమల మీద విజయం ఇస్తాను, బాధల మీద విజయం ఇస్తాను, కన్నీటి మీద విజయం ఇస్తాను, అవమానాల మీద విజయం ఇస్తాను, నిందల మీద విజయం ఇస్తాను, అపజయాల మీద విజయాన్ని ఇస్తాను. అప్పుడు మీకు ఇచ్చిన విజయం బట్టి మీరు సంతోషిస్తారు. ఎప్పుడు సంతోషం వస్తుందండి? ఎప్పుడు సంతోషం వస్తుంది చూద్దామా? 107వ కీర్తన 107వ కీర్తన 28వ వచనం. 107వ కీర్తన 28వ వచనం. ఆ శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఆయన నిమ్మలమైనవని వారు సంతోషించిరి. ఎప్పుడైతే సంతోషించారు వాళ్ళు? ఏదైతే వాళ్ళ ఇంట్లో సమస్యలు వచ్చాయో అవి నిమ్మలమైపోయాయి, ఆగిపోయాయి. ఈరోజు నీ ఇంట్లో సమస్య ఆగిపోతే మనకి సంతోషం కాదా? మనకు సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి? మన సమస్యలు. ఇప్పుడు ఆ సమస్యలే ఆగిపోతే మనకేమొస్తుంది? సంతోషం కాదా? మరి ఆ సంతోషం రావాలంటే వారు ఏం చేశారట? వారి శ్రమలలో యెహోవాకు మొరపెట్టారు, దేవుడికి అడిగారు, ప్రభువా మా శ్రమల నుంచి మమ్మల్ని విడిపించండి, మా బాధల నుంచి మమ్మల్ని విడిపించండి, మా వేదన నుండి మమ్మల్ని విడిపించండి, మా కన్నీరు నుంచి మమ్మల్ని విడిపించండి అని దేవుణ్ణి అడిగారు. అడిగినప్పుడు వారి బాధలన్నిటి నుండి ఏం చేశారు తెలుసా? వాళ్ళకి అప్పటి వరకు వచ్చినటువంటి పెద్ద తుఫానుని ఆపేశాడు. గాలన్నీ అణిగిపోయాయి, పరిస్థితులన్నీ. అప్పుడు వారు ఏమయ్యారు తెలుసా? వారు ఎప్పుడైతే అణిగిపోయారు, సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని మనం అడిగిన మనం దొరికాయనుకో మనకు సంతోషమా కాదా? సంతోషం. అప్పటి వరకు ఏడ్చారు తుఫాను బట్టి. ఎప్పుడైతే ఆయన వేడుకున్నారో తుఫాను ఆయన ఆపేసి వాళ్ళ రేవుడు చేర్చినప్పుడు వాళ్ళకి విజయం దొరికింది. విజయం దొరకాలంటే ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉండాలి. చూద్దాం, ఒకసారి చూద్దాం. రాజుల గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నన రాళ్లు నేరుకొని తన వద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెను చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువునకు పోయిన. చాలు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని నమ్ముకున్న ప్రజలకి ఒక భయంకరమైన సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ఎప్పుడు ఇద్దరికి పడట్లేదు. ఎవరిద్దరికి? ఇశ్రాయేలుకి, ఫిలిష్తీయులకి. ఈరోజు కూడా ఎప్పుడు మనలో ఇద్దరికి పడదు. ఒకరికి దేవుని వెంబడిస్తున్నటువంటి ఆత్మకు, లోకాన్ని అనుసరిస్తున్న శరీరానికి ఎప్పుడూ పడదు. రోజు ఇద్దరికి ఏంటి? దెబ్బలాటే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చారు. ఇది గట్టిగా చదవండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎప్పుడు పోరాటమైనట్టు. ఈ రెండింటికి దెబ్బలాటేనంట. మనలో రోజు టెన్షనే, మనలో రోజు దెబ్బలాటే, రోజు మనలో ఆరాటనే.
ఏంటి? ఆత్మ ఒకవైపు, శరీరం ఒకవైపు. ఈ రెండు మనలో నుండే నిర్మించేసుకుంటాయి. సముద్రంలో అలగలగైతే కలత చెందిస్తాయో, మన జీవితంలో కూడా ఈ రెండు మనస్సులు, ఆత్మానుసారమైన మనసు, శరీరమైన మనసు మన హృదయంలో రెండు చోటు చేసుకున్నాయి. రెండు ఉన్నాయి. అంచేతనే మనకి ఈ హృదయంలో మీరు ఎప్పుడైనా హార్ట్ సర్జరీకి వెళ్తే ఇక్కడ 3 గదులు ఉంటాయి. 3 గదులు ఉంటాయి. అవి అంటాడు బ్లాక్ అయిపోయింది అంటారు. బ్లాక్ అయిపోతే ఊపిరి ఉండదు. ఈ గుండెలో ఉన్నటువంటి 3 గదుల్లో, ఈ గదుల్లో అక్కడ బ్లాక్ అయిపోతే మన ఊపిరి అందదు. దాన్ని బట్టి ఏం చేస్తారంటే, బ్లాక్ అయిపోయిందమ్మా, హార్ట్ అటాక్ వచ్చింది అంటారు. ఆ బ్లాక్ ఏం చేస్తారంటే దాన్ని ఏంటి స్టంట్ వేస్తారు. 3 బ్లాక్. ఈ 3 ఎవరో తెలుసా? ఏంటి? ఒకటి మనం విధంగా చెప్పుకుంటే దేవుని సన్నిధి. అంటే రెండు ఎప్పుడు దెబ్బలాడుతూ ఉంటాయట. లోపల ఉన్నటువంటి మనస్సు, శరీరం. లోపల ఉన్న మనస్సు, ఈ శరీరం ఎప్పుడు దెబ్బలాడుతూ ఉంటుందట. శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా దేవుడినే కోరుకుంటుంది. ఎలా దేవుణ్ణి కోరుకుంటుంది అంటే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది మునుపటి వలనే వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఒక్క విషయం ఆలోచించాలి. ఈ శరీరం ఏంటి? మట్టి. ఈ ఎంత గొప్పోడైనా ఈ ఆలోచనలని మట్టి ఆలోచనలే. చాలా మంది అనుకుంటారు నేను గొప్పోళం అయిపోయింది కదా, మా ఆలోచనలన్నీ గొప్పగా ఉంటాయి. లేదు. ఎంత పెద్ద బొమ్మనైనా మట్టితోనే చేయాలి. ఎంత చిన్న బొమ్మ చేసినా, ఎంత పెద్ద బొమ్మ చేసినా, లేదా ఆకాశం ఎంత బొమ్మ చేసినా, బొమ్మ అనేది మట్టితోనే. భక్తుడు ఆ పాట రాశాడు. ఏంటది? నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాకై ప్రాణం పోసి ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసి కుమ్మరి నీవయ్యా, నాకు ప్రాణం పోసి ప్రాణదాతవయ్యా. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే, నా ఆత్మ నీవే, నీవే. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే, నా ఆత్మ నీవే, నా బలము నీవే. నన్ను బొమ్మను కుమ్మరి నీవే, నాకు ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసి కుమ్మరి నీవే, నాకు ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. చిన్నదైనా పెద్దదైనా బొమ్మే. ఆ బొమ్మను దేంతో చేస్తారు? మట్టితోనే. చిన్నోడని ఒకదానితో, పెద్దోడని ఒకదాని లేదు. అలాగే మనందరినీ కూడా మట్టితోనే చేశారు. చిన్నదానిలో అవే గుణాలు ఉంటాయి, పెద్దదానిలో కూడా అవే గుణాలు ఉంటాయి. మట్టిలో ఒక భక్తుడు అన్నాడు, మానవ శరీరంలో 18 ఖనిజాలతో తయారు చేయబడి ఉంటాయి. ఈ మట్టిలో 18 రకాల ఖనిజాలు ఉంటాయంట. అంటే చాలా ఉన్నాయి మట్టిలో, కానీ ఎక్కువ శాతము ఈ 18 ఉంటాయి. ఇనుము, భాస్వరసం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, H2O, ఇవన్నీ మట్టిలో ఉంటాయండి. దానిలో ఇంకా ఏంటి? వాటరు, నీరు కూడా మట్టిలోనే ఉంటుంది. నీరు ఎక్కడ ఉంటుంది? మట్టిలోనే ఉంటుంది. తర్వాత ఉప్పు కూడా ఎక్కడ ఉంటుంది? మట్టిలోనే ఉంటుంది.
మన శరీరం ఇన్ని కలిసి ఉన్నాయి. మన శరీరంలో ఇన్ని మిళితమై ఉన్నాయి. ఉప్పు కూడా మన శరీరంలో ఉంది. ఎలా ఉంది పాస్టర్ గారు అంటారా? మీరు చూడండి, మీకు చెమట ఎక్కినప్పుడు అనండి అనండి, ఎప్పుడైనా అన్నారా లేదా? అనలేదా? నేను చెమట కాగప్పుడు ఎప్పుడైనా అన్నారా? మీరు ఎప్పుడైనా చెమట చూడండి, మన నుండి ఏమవుతుంది? ఉప్పు. ఇంకా మీకు గొప్ప విషయం ఏంటో తెలుసా? మన కన్నీరు కూడా ఉప్పే. కన్నీరు ఎప్పుడైనా మీరు టేస్ట్ చూడండి, మీ కన్నీరు కూడా ఉప్పే, సాల్టే. కన్నీరు స్వీట్గా ఉండదు. కన్నీరు ఎప్పుడు స్వీట్గా ఉండదు, సాల్టే. మనలో నింపబడి ఉందండి. అంతేకాదు మనకేంటి తెలుసా? ఉప్పు ఎక్కువైతే ఆడికి బీపీ ఎక్కువ వచ్చిందిరా అంటారు. ఉప్పు ఎక్కువైతే మనలో షుగర్ ఉంది, ఆ కాస్త షుగర్ ఎక్కువైతే వీడు షుగర్ వచ్చిందిరా అంటారు. అంటే ఎంత మోతాదులో ఉండాలో దేవుడు తెలుసు, అంత మోతాదులోనే మనం పెట్టాడు. దాన్ని మనం ఏం చేసుకుంటున్నాం చెప్పండి అమ్మా? మనకి ఎంత కావాలో అంతే పెట్టాడు దేవుడు. కానీ మనం దేవుడి దగ్గర నుండి ఏం చేస్తున్నాం తెలుసా? నాకు ఇంకా కావాలి ప్రభా, కేజీలు షుగర్ కావాలని తినేస్తున్నాం. కాబట్టి ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. ఉప్పు కూడా చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం కొంచెం తినరండి. నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక అమ్మాయిని చూశాను. ఏం చేసేది తెలుసా? పెసలు ఉంటాయి కదా, వేపుకుంటూ దాన్ని ఉప్పు గడ్డలు వేసుకొని ఏం చేసేది? తినేది. నేను అనుకున్నాను ఎలాంటి వాళ్ళు ఉంటారా అని. తర్వాత బైబిల్ చదివితే అర్థమైంది, ఉప్పును కూడా ఎక్కువ తిన్నోళ్ళు ఉంటారు. చాలా మందికి ఉప్పు రాకపోతే తినలేదు. ఉప్పు తినాలి, కానీ ఎక్కువ తినకూడదు. ఉప్పే పనిగా తింటుంటారు చాలా మంది. తింటారా మీరు ఎవరు? చాలా మంది తింటారు. అందరికి ఉప్పు సరిపోదు, కానీ వాళ్ళకి సరిపోదు, వేసుకుంటూ ఉంటారు. ఈ ఉప్పు ఏం చేస్తే తెలుసా? నీలో బీపీని పెంచేస్తుంది. అని చెప్పిన బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు, బీపీ పెరిగినప్పుడు డాక్టర్ చెప్తారు, అమ్మ కొంచెం కారం ఉప్పు తగ్గించు అంటారు. దేవునికి ఇచ్చిన దానికంటే ఎక్కువ తినేస్తున్నావమ్మా, కొంచెం తగ్గించమ్మంటే అలాగే డాక్టర్ గారు అంటారు. ఎవరి దగ్గర? డాక్టర్ దగ్గర. ఇంటి దగ్గరికి వచ్చాక కొంచెం చప్పటి కూరలు ఎవరైనా పెట్టారనుకో, నోటికేటి ఇష్టపడట్లేదు, కొంచెం అయ్యో ఈ ఒక్కపోటే మళ్ళీ తర్వాత వేసుకో మానేస్తాను అంటారు కదా. ఉప్పు. చాలా మంది టీ తాగారంటే ఎలా ఉండాలో? పంచదార పాకమైన అలాగ ఉండాలి. 4 గంటలు ఎక్కువ టీ తాగితే ఎక్కువ తాగుతుంటారు, స్వీట్ ఎక్కువ తింటుంటారు. స్వీట్లు తిన్నంత మాత్రం షుగర్ రాదు, కానీ మీ బాడీలో ఎక్కువ షుగర్ అయిపోతుంటే, చాలా మంది అనుకుంటే స్వీట్లు తింటారు కాబట్టి షుగర్ వస్తుందని. లోక స్వీట్లు తిన్నంత మాత్రం షుగర్ రాదండి. నేను డాక్టర్లు అంటారు, స్వీట్లు కలిగినటువంటి ఆహారం, షుగర్ కలిగినటువంటి ఆహారాన్ని ఎక్కువగా మనం తీసుకుంటుంటే, షుగర్ క్వాంటిటీ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటేనే మనకు షుగర్ వస్తుంది. షుగర్ కలిగిన ఆహారం ఎక్కువ అంచేతనే అన్నం తినొద్దంటే షుగర్ వచ్చిన. ఎందుకంటే ఎక్కువగా రైస్లో ఎక్కువగా షుగర్ ఉంటాయి. రైస్లో ఎక్కువగా షుగర్ ఉంటాయి. కానీ ఎక్కువగా ముద్దలు తింటుంటారు చూడండి, వాళ్ళకి షుగర్ ఎక్కువగా వస్తుంది. రాత్రి 3 పూటలు అన్నమే తింటారు చూడండి. ఎందుకు ఈ షుగర్ వచ్చిందంటే, దేవుడు సృష్టించినప్పుడు ఇవేం లేవు, కానీ ఇప్పుడు కృత్రిమంగా తయారు చేసుకున్నాం. మీకు తెలుసా? అన్ని కృత్రిమంగా ఇక్కడ తయారవుతున్నాయి. గుడ్లు తయారు చేస్తారు, ప్లాస్టిక్ గుడ్లు వండుతుంటే గుడ్లులాగే ఉంటాయి, తిన్నప్పుడు లోపలికి వెళ్ళి హాని చేస్తుంటాయి. ప్లాస్టిక్ ఎగ్స్. అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? మనం వండుకొని అన్నం కూడా, బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం. మొన్నొకసారి మనం ఇక్కడ ఫంక్షన్ చేసినప్పుడు నేను ఎవరు తెచ్చారో తెలియదుగా నా బస్తా, నేను అంచేతనే చెప్తుంటాను, అమ్మ మీరు తేవద్దు, చర్చికి ఇచ్చేస్తే ఏది కొనుక్కోలో వాళ్ళు కొంటారు, వండినలు కొంటారంటే లేదు మేము పెట్టామని బస్తా తెచ్చారు. ఆ బస్తా ఏంటో తెలుసా? బస్తా కూడా
ప్లాస్టిక్ బియ్యం వండేసాం, వచ్చేసాం, ఒక ఇద్దరికి వేసేసరికి అదేంటి ప్లాస్టిక్. ఆ బస్తా బియ్యం వంట కూడా ఏమైతుంది కాలువలో పోస్తాను, ఎందుకంటే ప్లాస్టిక్ బియ్యం. ఈ లోకం ఎంత మోసం అంటే, ఎంత దగ అంటే, కడుపు మీద కూడా కొడుతున్నారు. ఇప్పుడు కడుపు మీద కూడా కొడుతున్నారు. ఆకలితో అన్నం బియ్యం కొనుక్కుంటే ఒక 10 పైసలు ఎక్కువ తీసుకో, కాదనట్లేదు. కానీ ఆ బియ్యాన్ని ప్లాస్టిక్ బియ్యం అమ్మడం ఎంత దారుణం అండి, ఎంత దారుణం. అమ్మ వాళ్ళని సండే స్కూల్ పంపించండి ఆ పిల్లల్ని. ఆ ప్లాస్టిక్ బియ్యము ఈ కడుపులోకి వెళ్ళి మనల్ని ఏం చేస్తాయంటే అంటుకుపోతాయి పేగులు అని చెప్పిన ఎక్కువ ఈ ఉదర సంబంధమైన జబ్బులు మనకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మని పేగు ఏదో అయిందమ్మా అంటాడు. గుడ్డులో కలిపి, బియ్యంలో కలిపి, పప్పులో కలిపి, ఉప్పులో కలిపి, మనిషిలో కలిపి, చివరికి బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యంలో కూడా కలిపి. వాక్యంలో కలిపి వాక్యం కలిపి బోధలు. ఓ గలతిల్లారా, అవివేకులైన గలతిల్లారా, ఎంత వేగం కలిపి బోధలకు మీరు చెల్లిద్దారు. ఈరోజు క్రైస్తత్వం కలిపి బాధల్లో పెరిగిపోతుంది. అంచేతనే క్రైస్తత్వంలో షుగర్లు పెరిగిపోతున్నది. మనలో జీవితంలో కూడా మెగ్నీషియం, భాస్ఫరస్, పొటాషియం ఈ మట్టిలో ఉన్నాయి. మన బాడీలో మెగ్నీషియం ఉంది, మన బాడీలో పొటాషియం ఉంది, మన బాడీలో భాస్ఫరస్ ఉంది. మండే గుణం, గంధకం ఉంది మన బాడీలో. గంధం కాదు, గంధకం. గంధకం తెలుసా? ఇప్పుడు కాదు, కానీ నేను కోర్టులో చేసినప్పుడు, ఇంజనీర్ గా చేసినప్పుడు అక్కడ ఏంటి ఆ రోడ్డు ఏంటి ఎక్కడ కాన్వెంట్ జంక్షన్ నుంచి ఇప్పుడు ఆర్చ్లో కట్టారు కదా, ఆర్చ్ దగ్గర నుంచి కోర్టు వరకు ఈ గంధకం అనేది కుప్పలుగా వేసేవారు. ఎవరైనా చిన్నది అడ్డు పెడితే మండిపోయే పొగ, కళ్ళు మంట, కోర్టంతా ఆవరించేసేది. అది చిన్నది అంటిస్తే చాలు మండిపోతుంది. అంటే మనకు కూడా చిన్న కోపం వస్తే ఏమైపోతుంటది, మంట ఎక్కువైపోతుంటది. అది ఇది ఎక్కువ ఉన్నవాళ్ళు, కొంతమందిలో ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువలో ఉంటాయి. ఇన్ని గుణాలు కలిగినటువంటి శరీరం ఎప్పుడు ఇదేం చేస్తుందంటే ఆత్మకు పోరాటం చేస్తుందండి. మన్నైనది వెలుగుడు పెట్టవలే మరలా భూమికి చేరును, ఆత్మ ఎవరు దయచేశారు అంటే ఎప్పుడు కూడా ఇది శరీరము, లోపల ఉన్న దేవుని ఆత్మ, ఈ రెండింటికి ఏమవుతుంటది పోరాటం జరుగుతుంది. ఈ రెండింటికి విజయం కావాలంటే, ఈ శరీరాన్ని మనం జయించాలంటే, ఈ శరీరాన్ని మనం వాడగొట్టాలంటే, ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలంటే, పెద్ద గుర్రాన్ని కూడా చిన్న కళ్ళుమితో లోపరుచుకోగలమా? గుర్రం మామూలుగా అయితే లేవడదు, గుర్రం ఎవరికి లేవడదు. చిన్న కళ్ళం పడిపోవడానికి ఇంత పెద్ద బాడీ ఉన్న గుర్రాన్ని కూడా చిన్న కళ్ళం ఏం చేస్తుంది, లోపరుచుకుంటాడు. మనం కూడా ఇంత పెద్ద బాడీని లోపరుచుకోవాలంటే, ఇంత పెద్ద బాడీని లోపరుచుకోవాలంటే మనకు కళ్ళు ఇచ్చాడు. ఏంటో తెలుసా? నాలుక. ఈ నాలుక ఈ బాడీని అంతా స్వాధీనపరచగలదు. అంచేత సాత్వికమైన మాటలు ఏంటి శరీరానికి జీవం ఇస్తాయి. కఠినమైన కథల మాటలు శరీరానికి కొలవేస్తాయి, ఎముకలు కుళ్ళు చేస్తాయి. నీ నాలుకే నీ వేస్తాడు. చూసారా? అంతట దేనికి కూడా ఏంటి చిన్న ఈటువాడు, ఆ వేడికి స్వాధీనపరిచేవాడు, ఎవరికి లోబడదు. అంతట దేనికి కూడా
ఆ మీద ఉన్నటువంటి ఈకివాడు ఏం చేస్తాడంటే చిన్న సోలం అది పెట్టి పొడుస్తాడు. చిన్న సోలానికి అంత పెద్ద ఏమిటి ఏమైపోతుంది, లోబడిపోతుంది. ఈరోజు ఎంత గొప్ప మనుషులను కూడా చిన్న చిన్న సమస్యలకు ఏమైపోతున్నాం, లోబడిపోతున్నాం. దాన్ని మీరు జయించాలంటే ఈరోజు దేవుని వాగ్దానం తెలుసుకో. మొట్టమొదట అందుకనే ఈ ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి ఏం జరుగుతుంది, రోజు యుద్ధం, ఎప్పుడు పోరాటం, వాళ్ళు ఎప్పుడు సమాధానం లేదు. అలాంటి పరిస్థితిలో ఈ ఫిలిష్తీయుల పక్కన ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు గొలియాత్. ఏం పేరు చెప్పండి, గొలియాత్. ఈ గొలియాత్ వచ్చి ఫిలిష్తీయుల పక్క నుండి నిలబడి ఆడు ఎంత ఉంటాడు తెలుసా, 6 మూలు చేయండి ఉంటాడు. సహజంగా మన మనుషులము ఎవరి మూలతో 3 మూళ్ళే ఉంటాం. 3 మూల కంటే ఎక్కువ ఉండరు. నువ్వు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి కొలుసుకో, లేకపోతే ఇప్పటికే డౌట్ అయితే పక్కకి వెళ్ళి కొలుసుకొని వచ్చి నీ మూలతోని 3 మూళ్ళే ఉంటాయి. ఎంత పెద్ద మనిషిమైనా ఇప్పుడు ఆ చిన్నోడు కూడా 6 మూలతో 3 మూళ్ళు ఉంటాడు. నేను కూడా నా మూలతోని 3 మూళ్ళే ఉంది. ఈ గొలియాతుకు మాత్రం 6 మూళ్ళు ఉన్నాడు అంటాడు. 6 మూళ్ళలో జానడు. ఒక ఆయన అంటాడు 10 అడుగులు ఎత్తాడ. ఎక్కడి 6 మూళ్ళు జానడు. 6 మూరల జానడు ఉన్నాయన్నమాట. 6 మూరల జానడు అంటే మూరంటే అడుగున్నారా, మూరంటే అడుగున్నారు. తెలుసా మీకు మూరంటే తెలుసా? అడుగున్నారు. 6 అడుగులు అంటే 6 మూళ్ళు, 6 అడుగులు అంటే 9 మూళ్ళు, 9 అడుగులు. జాన్ అంటే అడుగు. ఇవి కొలతలు. అప్పుడు కొలతలు. ఇప్పుడు మనకి జాన్ అంటే ఏంటో తెలియదు, బెత్తులు అంటే ఏంటో తెలియదు. ఇంచ్ అంటారు. ఇంచ్ అంటే ఇంచ్ 1 ఇంచ్, 1 నుంచి 2 ఇంచ్ తెలుసా? బెత్తులు అంటే తెలుసా? జాన్ అంటే తెలుసా? మోర్ అంటే తెలుసా? అడుగు అంటే తెలుసా? ఒక మోర అడుగున్నర అంటే ఒక అడుగు అందులో. అలాంటిది 6 జానులు, 6 జానులు అంటే 6 అడుగులు ప్లస్ 3 అడుగులు, 9 అడుగులు. జానుడు 1 అడుగు అంటే 10 అడుగులు ఎత్తానమాట. ఎవరన్నా గొలియాతు అంత పొడవుడు. వీడు బయటకు వచ్చి ఆడి కవచాలు, ఆడి యుద్ధాలను చూస్తే ఎవడు మొయ్యలేడు. అంత బరువు వాడి దగ్గర ఉంది. కిరీటము, ఆడి కవచం, మంచి యుద్ధ నేర్పడి. ఎప్పటి నుంచి? పుట్టిన దగ్గర నుండి యుద్ధ నేర్పడి. ఆడి జనంలోకి వచ్చి అంటాడు, ఏ ఇశ్రాయేలు ప్రజలారా, ఒక మాట ఏనండి, మీరు పోట్లాడవలసిన పని లేదు. మీలో ఎవరైనా ఉంటే నాతో పోటీ పడమనండి. నన్ను ఓడిస్తే